సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి ఏంటంటే చాలామందికి హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో పుట్టగానే పిల్లలకి ఒంటి మీద మొత్తం వెంట్రుకలు ఉంటాయి. సో పెద్దవాళ్ళు ఏంటంటే ఈ వెంట్రుకలన్నీ పోవాలి అనేసి వేడి నీళ్ళు పోస్తూ ఉంటారు. పిల్లలకి వేడి నీళ్ళు పోస్తే ఈ వెంట్రుకలన్నీ పోతాయి, నునుపుకు వస్తారు పిల్లలు అండ్ తెల్లగా అవుతారు అనేసి ఎక్కువ వేడి నీళ్ళు పోస్తూ ఉంటారు. దాని తర్వాత ఆయిల్తో బాగా మసాజ్ అనేది చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి పుట్టిన దగ్గర నుంచే ఎక్కువ మసాజ్ చేయడం, నలుగు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తే కాపుతుంటారు. కొంతమంది ఇలా నిప్పుల మీద చేతులు పెట్టి బాడీకి అంతా కాపుతూ ఉంటారు. సో ఇదైతే దీనివల్ల పిల్లలు చాలా హార్మ్ఫుల్గా బాగా ఇబ్బంది పడతారండి. వాళ్ళు చెప్పుకోలేక ఏడుస్తారు. ఎంత ఏడిస్తే అంత మంచిది అంటారు మళ్ళీ ఏడ్చేటప్పుడు కూడా. సో ఇలాంటివన్నీ కూడా మన పెద్దవాళ్ళు చేశారు ఓకే. అప్పుడు ఏ మెడిటేషన్ లేదు, ఇంకా ఎలాంటి కేర్ అంటే హాస్పిటల్స్కి ప్రతిదానికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే హోమ్ మేడ్ టిప్స్ చాలా చేసేవాళ్ళు. సో వాళ్ళు తీసుకునే ఫుడ్ వేరు, మనం ఇచ్చే ఫుడ్ వేరు. పిల్లలకి మన దగ్గర నుంచి వచ్చే పాల ద్వారానే వాళ్ళకి పోషకాలు వస్తాయి కదా. సో మనం ఫుడ్ గట్టిగా తీసుకోవట్లేము. అప్పటోళ్ళు ఎంత ఫుడ్ అనేది చాలా హెల్దీగా తీసుకునేవాళ్ళు. సో మనకి ఇప్పుడు అంత హెల్దీ ఫుడ్ లేదు కాబట్టి మనము సెన్సిటివే, మన పాలు తాగిన పిల్లలు సెన్సిటివే ఉంటారు. సో అందుకే వెనకటి ప్రయోగాలన్నీ చేయకండి. ఎందుకంటే ఇంకా బేబీ సివియర్గా ఏదన్నా ఇబ్బంది అవుతుంది, బాడీ మీద బొగ్గలు రావడము, ఇంకా వేడివేడి నీళ్ళ వల్ల సెన్సిటివిటీ అనేది కోల్పోతూ ఉంటుంది స్కిన్ అనేది. సో ర్యాషెస్ వస్తాయి. సో ఖచ్చితంగా ఆ వెంట్రుకలు వాళ్ళు పెరుగుతూ ఉన్న కొద్దీ 1 year లోపు వరకు అవే పోతాయి. రోజు మనం స్నానం చేపిస్తూ ఉంటాం కదా, అవే వెళ్ళిపోతాయి. లేదా మీరు బాగా నలుగు పెట్టాలి, మసాజ్ చేయాలి అనుకుంటే 3 months తర్వాత ట్రై చేయండి. అంత హెవీగా రబ్ చేయొద్దు. దానికి కూడా ఖచ్చితంగా ఆ వెంట్రుకలు అనేవి పోతాయి. బాడీ పెరిగే కొద్దీ ఆ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఏదో మొత్తం అయితే ఇట్లా వేరే పెద్దగా అవ్వవు, ఆ హెయిర్ అనేది వెళ్ళిపోతాయి. తలకు వచ్చిన వెంట్రుకలు కూడా పిల్లలకి పోతాయి. మళ్ళీ కొత్త హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో అలానే బాడీ మీద కూడా వెంట్రుకలన్నీ పోతాయి. స్కిన్ అనేది కండలు అనేవి బాగా పెరుగుతూ ఉన్న కొద్దీ, ఆ కండరాలు పెరిగే కొద్దీ ఆ స్కిన్ అంతా వెళ్ళిపోతుంది. సో దీనికి మనం చాలా చేస్తూ ఉంటామన్నమాట. ఇవన్నీ చేయొద్దు అని చెప్పడానికే ఈరోజు మీ ముందుకైతే వచ్చాను. చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఆ సెన్సిటివిటీని పోగొట్టకండి, సెన్సిటివ్గానే ఉండనివ్వండి. స్కిన్ అనేది రబ్ అయిపోయి పిల్లలు ఫ్యూచర్లో బ్లాక్ అయిపోతారు. దాని తర్వాత వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ర్యాషెస్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ కూడా ప్రయోగాలు చేయొద్దు అని చెప్పడానికే ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను. సో పిల్లలకి ఎలా స్నానం చేయించాలి, ఎలా మసాజ్ చేయాలి, నలుగు ఎలా పెట్టాలి అండ్ అన్నింటి గురించి ప్రాక్టికల్గా నేను చేయించి కూడా చూశాను. అన్షు బేబీ వ్లాగ్స్ బాబుని, వాళ్ళ ఛానల్ కూడా ఉందన్నమాట. వాళ్ళ ఛానల్లో మీకు చాలా వీడియోస్ అనేవి ఉంటాయి బేబీవి. అండ్ నా ఛానల్లో కూడా ఆ బాబుకి నేను చాలా వరకు ట్రై చేసి చూపించాను ప్రాక్టికల్గా. సో ఖచ్చితంగా మీరు చూడండి, నేర్చుకోండి. ఎవరికైనా రాకపోతే అవి చూసి నేర్చుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా వీడియోస్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్లోకి వెళ్తే ఎవ్రీ వీడియో మీకు కనపడుతూ ఉంటుంది, యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా చేసి కూడా చూపించాను కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. చిన్నపిల్లలకి ఈ హెయిర్ గురించి, బాడీ మీద ఉండే హెయిర్ గురించి మీరు ఎలా హార్మ్ చేస్తూ ఉంటారు పిల్లలకి అనేది అండ్ ఇలా చేయకూడదు అని చెప్పడానికి నేను ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.